మనం తప్పు చేయగానే దేవుడు మనల్ని కోపిస్తాడు, గద్దిస్తాడు. ఏం చేసావు ఏంటి? ఇప్పుడు జస్ట్ ఒక జరిగిన విషయం, మా నాయనమ్మకి ఏమైందంటే, మరి ఎందుకు ఆలస్యమైందో చర్చ్కి నాకైతే తెలియదు, రీజన్ నాకు సరిగ్గా గుర్తులేదు. అంటే ఫస్ట్ ప్రార్థన అయ్యే పాటికి మా నాయనమ్మ చర్చ్లోకి వచ్చింది. వస్తే ఆ రాత్రి దేవుడు చెప్పాడంట, నేను నీకు ఈరోజు యాబ్సెంట్ వేస్తున్నాను అని చెప్పాడంట. సో అంటే కోపం అంటే మనం ఎలా ఆలోచించాలి అంటే, మనం చేసిన చిన్న చిన్న తప్పుల్ని దేవుడు అంగీకరించడు. అంటే చిన్న చిన్న తప్ప పెద్ద తప్ప అనేది మనకు ఉంటుంది, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆయన ప్రతిదాన్ని గద్దిస్తూ ఉంటాడు. ఇంట్లో కూడా మనందరికీ ఈ సమస్య ఉంటుంది. ఎప్పుడు నన్నే తిడతావేంటి, ఎప్పుడు నా గురించే అంటావేంటి, అక్కకి చెప్పవా, అన్నయ్యకి చెప్పవా, నన్నే ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేస్తావేంటి అనే ఆలోచనలు మనలో కనబడుతూ ఉంటాయి. కానీ దేవుడు కోపపడేవాడు. ఎందుకు అనంటే, మనం తప్పిపోకూడదు, మనం సరిచేయబడాలి, ప్రతిదినం మనల్ని మనం మార్చుకోవాలి. అందుకనే దేవుడు ప్రతిదినము కోపపడేవాడు. ఈ కోపం వేరు, దుస్తుల మీదకి వచ్చే కోపం వేరు. సో అది మనకి అర్థం అవ్వాలి. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అని అంటే మనం సంతోషించాలి. శిక్షిస్తున్నాడు అని అంటే ట్రైనింగ్ ఎప్పుడైనా ఈజీగా ఉంటుందా చెప్పండి? ట్రైనింగ్ ఎప్పుడైనా ఈజీగా ఉంటుందా? అది శిక్షణ అంటారు. ఇప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, సరిగ్గా చేయలేదంటే ఒక దెబ్బ వేస్తారు. కోపంతోనే కదా కొట్టేది, ప్రేమతో కొడతారు ఎవరైనా? కోపంతోనే గద్దిస్తారు. సో మనము దీన్ని ఆలోచించాలి. దేవుని క్రమాన్ని మనం చాలాసార్లు, దేవుని కోపాన్ని మనం చాలాసార్లు బాధగా దుఃఖంగా భావిస్తాం. కానీ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని సరిచేస్తున్నాడు. మీ పిల్లలు అల్లరి చిల్లరిగా ఉండటం మీకు ఇష్టమేనా? చదువుకోకుండా ఉంటే మీరు కొట్టకుండా కోపపడకుండా ఉంటారా? స్కూల్కి వెళ్ళకుండా అటు ఇటు తిరిగేసి వస్తున్నారు అనుకోండి, మీరు ఊరుకుంటారా? రోజు దాని గురించి కోపడుతూనే ఉంటారు కదా, ఎందుకు కోపడతారు? సో ఇట్లా మీరు ఒక్కొక్క విషయాన్ని, అంటే దేవుడు ఎందుకు కోపడతాడు అని అంటే, దేవుని స్థాయిలాగా మన స్థాయి ఉండాలి. అందుకనే దేవుడు కోపడతాడు. ప్రతి విషయాన్ని సరిచేయాలి. అది నువ్వు అంగీకరిస్తే, అనుమతిస్తే దేవుడు మాట్లాడతాడు.